హలో, ఎవరండి మాట్లాడేది? రే మీ నాన్న ఉన్నాడా? లేడండి, బజారు పోయాడు. మీరెవరు? రే మీ అమ్మ నేను కిడ్నాప్ చేశాను కానీ మీ నాన్న వచ్చి 20 లక్షలు ఇచ్చి మీ అమ్మని తీసుకోపోమని చెప్పు. మా అమ్మని కిడ్నాప్ చేశారా? 10 లక్షలు కట్నం ఇచ్చి మా నాన్నకి కొత్త భార్య, నాకు కొత్త వస్తుంది కానీ మమ్మల్ని మీ దగ్గరే ఉంచుకోండి. ఈ అబ్బా రే నువ్వేం కొడుకురా? ఇదేందా ఇది నేను చూడలా. అమ్మా, ఈరోజు టిఫిన్ ఏమిటి? ఉప్మారా? ఏం ఉప్మా అమ్మా? రోజు తినలేకపోతా ఉన్నాను. ఉప్మా ఉప్మా అంట. రోజు అది తొందరగా అయిపోద్ది. అదొకటి చేస్తావా? నా వల్ల కాదమ్మా, నేను తిన్నా. తినరా, ఈ 6 గంటలకు లేసే ఉదయాన్నే మీకోసమే కదరా చేస్తున్నాను, తిను అని బతిలాడతాను అనుకుంటున్నావేంది? ఆ నోరు మూసుకొని చేసింది తిను, లేకపోతే అట్ల కాడతా వాత పెడతా. ఏమనుకుంటున్నావో ఏమో, రా. రాత్రిపూట మెల్లగా దొంగోడు ఇంట్లోకి చొరబడతాడు. ఆ దొంగోడు చేసిన చప్పుళ్ళకి పిల్లోడికి మెలకు వచ్చి ఇలాగంటాడు. ఒరే దొంగ, ఆగు, నా స్కూల్ బ్యాగ్ కూడా తీసుకోంబో, లేకపోతే దొంగోడు దొంగోడు అని పెద్దగా అరస్తా. నా స్కూల్ బ్యాగ్ కూడా తీసుకోంబో. ఇదేందా ఇది నేను. ఇదిగో ఎలుక, ఈ రోటీ తిని రాత్రికి ఎవరికి తెలియకుండా నా స్కూల్ బుక్స్ మొత్తం కొరికేసేయి, సరేనా? నేను ఎలా కొరికేది? నన్ను పంజరంలో బంధించున్నారు కదా, నేను ఎలా కొరికేది? రాత్రికి ఎవరికి తెలియకుండా నేను బయటికి ఇడిపిస్తానా, అప్పుడు కొరికేసాయి, సరేనా? సరే, రాత్రికి నన్ను బయటికి ఇడిపించైతే. హే హే, సక్సెస్ సాధించాం. ఏమ్మా రెడీ అయ్యావా? స్కూల్ టైం అవుతుంది, వెళ్దామా ఇంకా? లేదు డాడీ, చూడండి ఎలుక నా బుక్స్ మొత్తం ఎలా కొరికేసిందో. ఇప్పుడు ఎలా హోంవర్క్ కూడా రాస్తున్నాను అందులో. ఏముందిలేమ్మా అందులో, ఈరోజు లీవ్ పెట్టేసాయి అంతే కదా. హే, స్కూల్కి పోవలేదు. హే హే.